అయ్యా మన ఒక్కగానొక్క కొడుకు అలా తయారయ్యాడు. ఎన్నేసి మాటలు అంటున్నాడో. వాడు కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తొంతుంటే పొంగిపోయాను. కానీ ఇప్పుడు చెట్టంత అయ్యాక ఉండి పగిలేలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. వాడన్న మాటలు విన్నాక నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను అనిపిస్తుందయ్యా. ఉలుకు పలుకు లేకుండా మంచం మీద పడిపోయావు. ఇంకా నాకు మనసులో ఎక్కడో పెద్ద డాక్టర్ బాబుకి చూపెడతేనో అనిపిస్తుంది. అని ఏ ముఖం పెట్టుకొని వాడిని అడగను. పెన్షన్ డబ్బులు, సర్కారు ఇచ్చిన పెన్షన్ డబ్బులు కూడా వాడుకోవడానికి లేదంటున్నాడు. కడుపున పుట్టిన బిడ్డడే ఇలా మాట్లాడుతుంటే బాధ ఎవరితో చెప్పుకోను. నువ్వు చూస్తే ఉలకవు పలకవు. నిన్నే అంది బాధగా లక్ష్మి. నిర్లిప్తమైన నవ్వు నవ్వాడు. అదే ఆ నవ్వు నువ్వు నవ్వొద్దు. ఎందుకు అలా పిచ్చి నవ్వు నవ్వుతావు? గుండెకి హత్తుకొనే బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు బతకాలి కానీ ఇలా చేదరించుకుంటూ ఉంటే ఇంకా మనం దేనికయ్యా బ్రతకాలి? అసలు నీ నవ్వుకు అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంది.